ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించారు హైకోర్టు న్యాయమూర్తి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు. బతుకమ్మ కుంట వివాదం మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇప్పుడు హైకోర్టు సీరియస్ అవ్వటం చూస్తున్నాం. ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో తనపైన డిసెంబర్ 5వ తేదీలోపు కూడా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అదే విధంగా రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరవ్వకపోతే కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కూడా హైకోర్టు న్యాయమూర్తి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయమూర్తి అటు సీరియస్ అయిన నేపథ్యంలో మరి రంగనాథ్ ఏ విధంగా స్పందిస్తారని తెలియాల్సింది. ఎందుకంటే 5వ తేదీన ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పి న్యాయమూర్తి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్న బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టులో హాజరవ్వాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశించడం చూస్తున్నాం. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తామంటున్నారు ప్రత్యక్షంగా హాజరవ్వకపోతే. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు సురేష్? కుంట భూమి స్టేకు సంబంధించి ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి రంగనాథ్ ని ఈ రోజు విచారణకు పిలిచినప్పటికీ ఆయన రాకపోవడంతో రంగనాథ్ ప్రత్యేక కోర్టులో హాజరు కావాలి, లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని చెప్పేసి కూడా రంగనాథ్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ హెచ్చరించడం జరిగింది. గత విచారణ సందర్భంగా కూడా రంగనాథ్ గైర్హాజరు కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు విచారణకు రాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 5వ తేదీన హైకోర్టులో ప్రత్యక్షంగా హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా రంగనాథ్ ని హెచ్చరించడం జరిగింది. సురేష్, ప్రధానంగా ఈ రోజు విచారణకి ఎందుకు హాజరవ్వలేదని చెప్పుకోవచ్చు ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన? మరి 5వ తారీఖున ప్రత్యక్షంగా ఖచ్చితంగా హాజరవ్వాలంటుంది కదా, దానికి సంబంధించి ఆయన స్పందిస్తారా? 5వ తారీఖున హాజరవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో రంగనాథ్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్ ప్రకారం నెక్స్ట్ విచారణకి ఏదైతే డిసెంబర్ 5వ తేదీన విచారణ ఉందో ఆ విచారణ సందర్భంగా హాజరు కావాలని చెప్పింది కాబట్టి కోర్టు ఖచ్చితంగా ఆయన హాజరయ్యే అవకాశాలే ఉంటాయి. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి అసలు బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదానికి సంబంధించి ఏం జరుగుతుందనే దానికి సంబంధించే ఆయన హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. న్యాయవాది వేసిన పిటిషన్ పైనే విచారించి గతంలో కూడా విచారణకు గైర్హాజరు కావడం జరిగింది. ఈ రోజు జరిగిన విచారణ కూడా రాకపోవడంతోనే హైకోర్టు సీరియస్ గా మందలిస్తూ డిసెంబర్ 5వ తేదీన విచారణకు రాకుంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా రంగనాథ్ ని హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.